2007, 8లో అనుకుంటా నేను టీవీ9లో పనిచేస్తున్నప్పుడు, వైజాగ్‌లో చేస్తున్నప్పుడు బ్యూరో చీఫ్‌గా. అక్కడ ఈ పాత జైలు ఏరియా ప్రాంతంలో ఈ డక్ట్ సిస్టమ్ కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఆహ్, డాబా గార్డెన్స్ ఏరియాకి వేస్తున్నటువంటి సందర్భంలో డక్ట్ సిస్టమ్ పెట్టుకొచ్చారక్కడ. ఆ బస్ స్టాండు, ఆ రోడ్‌లో. అంటే రోడ్డులోనే కింద ఒక పెద్ద చెక్క దీనిలాగా ఉంటదనమాట. ఈ కరెంటు తీగలు గానీ, టెలిఫోన్ తీగలు గానీ, కేబుల్ తీగలు గానీ ఏవి బయట తిరగడానికి వీల్లేదు ఇక. కరెంటు స్తంభాలు వాటికి ఊడటం, ఏలాడటం, పడటం ఈ గొడవేం లేదు. అన్నీ ఆ డక్ట్‌లోకెళ్ళిపోతాయి. దాంట్లో అరలుంటాయి. ఒక దాంట్లో కరెంటు తీగలు, ఇంకో దాంట్లో ఇవి అట్లా ఉంటాయన్నమాట కేబుల్ తీగలు. వాటికి కొంత డబ్బులు వసూలు చేయడం అనే సిస్టమ్ పెట్టుకొచ్చారు. అది మొత్తం నగరం అంతా చేస్తామన్నారు. ఈలోపు కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అప్పుడైతే ఆగిపోయింది. ఆ కలెక్టర్ గారు ట్రాన్స్‌ఫర్ అయిపోయారు. ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో మాత్రం ఆ డక్ట్ సిస్టమ్ తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. దానికోసం 1979 కోట్లు. అంటే బయట మనకి ఎక్కడ కరెంటు తీగ గాని, కేబుల్ తీగ గాని కనిపించదు. కంప్లీట్‌గా అండర్ గ్రౌండ్‌లోనే ఉంటది. బయటికి కనిపించని ఒక చక్కటి ఆలోచన. అల్ట్రా మోడర్న్‌గా తయారు చేస్తున్నారు.